ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ని, కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాక్ జీకే కావచ్చు, జనరల్ స్టడీస్ అన్నిటినీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉద్యోగం కోసము ఈ ఛానల్ తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ అన్ని దినపత్రికలలో మీకు మొదటి వార్త ఏం కనబడుతుంది? ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అన్ని దినపత్రికలలో కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. భారత రాజ్యాంగ ధర్మాసనము, భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ ధర్మాసనము ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్నికల బాండ్లు అనేవి అవి భారత రాజ్యాంగంలోని 19(1)(a) ఆర్టికల్ను కోట్ చేస్తూ దానికి భంగం కలిగించేలాగా ఈ బాండ్లు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి ఈ పథకాన్ని మొత్తం రద్దు చేయండి, ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఒక కీలకమైనటువంటి తీర్పిచ్చింది. సగటు అభ్యర్థికి, ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అనుమానాలు ఉంటాయి. అంటే అసలు ఏంటివి ఎన్నికల బాండ్లు అంటే ఏంటి, వీటిని ఎవరు జారీ చేస్తారు, ఎందుకు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వాల్సి వచ్చింది, దీని ఇంపాక్టు పొలిటికల్ పార్టీస్ మీద కావచ్చు, డెమోక్రసీ మీద కావచ్చు, ఎంతవరకు ఉంటుంది అనేది అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. సో దానికి సింపుల్గా మీకు నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఎస్బీఐ ద్వారా, ఒకటే బ్యాంక్ పేరు చెప్తున్నా, ఎస్బీఐ ద్వారా కొన్ని బాండ్లను జారీ చేస్తాయి. ఈ బాండ్లు ప్రామిసరీ నోట్ లాంటివి. ఈ బాండ్లు ఎవరైనా కొనవచ్చు, వ్యక్తులు కొనవచ్చు, భారతదేశంలోని వ్యక్తులు కొనవచ్చు, భారతదేశంలోని కంపెనీలు కూడా కొనవచ్చు. ఈ కొన్నటువంటి బాండ్లను ఈ వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఏదైనా పొలిటికల్ పార్టీకి ఇవ్వచ్చు. తీసుకున్నటువంటి పొలిటికల్ పార్టీ దానిని నగదుగా మార్చుకుంటుంది. 15 రోజుల్లోపే నగదుగా మార్చుకోవాలి. అలా నగదుగా మార్చుకొని అవి విరాళాలు పొందుతున్నాయి. మరి ఇక్కడ సమస్య ఏంటిదంటే అసలు ఈ బాండ్ ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఏ పార్టీకి ఇస్తున్నారు అనేది అంతా రహస్యంగా జరుగుతున్నది. సాధారణ పౌరుడికి తెలిసేటువంటి అవకాశం ఇక్కడ లేదు. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఇవాళ పిటిషన్దారులు, మరి ఎవరైతే కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో, ఈ కోర్టులో పిటిషన్ వేసింది కూడా ఎవరంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు, తర్వాత సిపిఎం, తర్వాత కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, వీరు ఈ విధానాన్ని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా జరిగేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ కొన్ని బాండ్లు కొన్నది అనుకుందాం. 3 లక్షలు 4 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి బాండ్లను కొన్నది. కొని ఏదో ఒక పార్టీకి ఇచ్చింది. ఆ పార్టీ వాటిని క్యాష్ చేసుకున్నది, నగదు తీసుకున్నది. రేపు ఆ పార్టీ పవర్లోకి వచ్చింది. పవర్లోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకొని ఎవరిచ్చారు ఈ బాండ్లు, ఏ కంపెనీ ఇచ్చింది మనకి, కాబట్టి ఆ కంపెనీకి ఏదైనా లాభం చేయకుండా ఉంటుందా అనేది ఇక్కడ పిటిషన్దారు లేవనెత్తినటువంటి ప్రశ్న. అంటే ఇందులో క్విడ్ ప్రోకో జరగకుండా ఉంటుందా? కాబట్టి ఈ పద్ధతి లోపభూయిష్టంగా ఉంది. సాధారణ పౌరుడికి ఇది తెలిసే అవకాశం కూడా లేదు. ఇక్కడ ఇందులో కొంత పారదర్శకత లోపించింది అని మరి క్వశ్చన్ చేయడంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించి ఎస్, ఇది రద్దు చేయాలి, ఈ విధానమే రద్దు చేయాలి. 2018లో ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఎన్ని కోట్ల రూపాయల డబ్బు ఏ పార్టీలకు వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఏ కంపెనీ ఇచ్చింది, ఏ కంపెనీ బాండ్లు కొనుగోలు చేసింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కలెక్ట్ చేసి వెబ్సైట్లో పెట్టాలి అని కూడా ఆదేశించింది. సరే, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేద్దాం. కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఇక్కడికి నేను కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. వివిధ దినపత్రికలలో ఎలక్టోరల్ బాండ్స్ గురించి ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచ్చిన పార్టీకి ఈ బాండ్లను విరాళంగా ఇవ్వచ్చు. ఇవి 1000, 10,000, 1,00,000, కోటి ముఖ విలువతో ఉంటాయి. జారీ అయిన 10 రోజుల్లోపే వీటిని నగదుగా మార్చుకోవాలి చెప్పిన, లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితి ఏమీ లేదు. ఎన్ని బాండ్లైనా కొనవచ్చు, ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. కొన్నవారి వివరాలు తెలియవు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలు ఏవి కూడా ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికి ఆ సమాచారం ఇవ్వదు. బ్యాంకు దగ్గర ఉంటుంది సమాచారం, కానీ ఎవరికి ఇవ్వదు.
పార్టీలు 20,000కు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయటపెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధన లేదు కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికి వెల్లడి చేయాల్సిన పని అసలే లేదు. ఇది పారదర్శకతకు పాత్ర కాదా అనేది ఇక్కడ ప్రశ్న. ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం ఇదే. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశం ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా అధికార పార్టీలకే బాగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్న. ఇక్కడ ఇంకా కొన్ని అభ్యంతరాలు ఇక్కడ ఇచ్చారు. ఎందుకు? బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇది ఫస్ట్ ట్రాన్స్పరెన్సీకి పెద్ద దెబ్బ. భారీగా విరాళాలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలా వరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రోకు దారితీస్తుంది. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పైగా ఈ బాండ్లతో అధికార పార్టీలకే చాలా ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు ఎవరికి పోతున్నాయంటే అధికారంలో ఉన్న పార్టీకే పోతున్నాయి. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా కొంత గవర్నమెంట్ నుంచి ఇలాంటి కంపెనీలకు సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుంది. మొత్తం ప్రక్రియలో ఎవరి పేరు బయటికి రాదు గనక వ్యక్తులకు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టీలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది అనేది ప్రధానంగా పిటిషన్దారులు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు. దీనిపై ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ పాయింట్స్ మీదనే ఇవాళ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు అయితే కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ కూడా ఉంది, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది. ఏమిటి బాండ్లు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆందోళన వ్యక్తం చేస్తుంది కాబట్టి వాళ్ళే పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వివరాలు ప్రజలకు తెలియదని, ఆర్టీఐ ద్వారా కూడా తెలుసుకోవడం పాసిబుల్ అయితే లేదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. సో కొంత డాటా ఇక్కడ మీకు కనబడుతుంది. ఎప్పుడు బాండ్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2017 ఫైనాన్స్ బిల్లులో ఫస్ట్ ప్రపోజల్ చేశారు. మనకు అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 2018 ఎలక్టోరల్ బాండ్ స్కీములకు కేంద్రం గుర్తింపు. తర్వాత ఇంకా ఇక చివరి జడ్జిమెంట్ అంటే మధ్యంతర తీర్పులు కొన్ని ఉన్నాయి. 2023 అక్టోబర్ 16న ఎలక్టోరల్ బాండ్లపై పిటిషన్ను 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు అయితే రిఫర్ చేసింది. తర్వాత అక్టోబర్ 31 అదే 2023ల సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 5 జడ్జీల బెంచ్ విచారణ స్టార్ట్ చేసింది. నవంబర్ 2న తీర్పు రిజర్వ్ చేసింది. 2024 ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఒక కీలకమైనటువంటి ఏకగ్రీవ తీర్పునిచ్చిన సుప్రీం బెంచ్. ఓకే, అదొకటి. తర్వాత ఇక్కడ కూడా మీకుంది ఎన్నికల బాండ్ల విలువ మొత్తం 16,000 కోట్లు. ఎన్నికల బాండ్ల స్కీమ్ మొదలైన 2018 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అన్నీ కలిపి మొత్తం మీకు 16,518 కోట్లు సేకరించినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఇలా బాండ్ల అమ్మకం ద్వారా అత్యధికంగా బీజేపీ 10,122 కోట్లు సేకరించింది. ఇది మొత్తం ఎన్నికల బాండ్ల స్కీమ్ ద్వారా సేకరించిన నిధుల్లో దాదాపు 63%. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాల లిస్టులో ఉన్న మిగతా పార్టీలకు అందిన మొత్తంతో పోల్చితే ఇది దాదాపు 2.5 రేట్లు ఎక్కువ కావడం గమనార్హం అనేది ఇక్కడ వీరు లేవనెత్తినటువంటి ప్రశ్న. సో ఇది మరి ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంటు, దాని పరిణామాలు. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని మీరు ఎప్పటికీ చూస్తూ ఉండండి.